హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. ఈరోజు మేము కుక్కీకి వెళ్తున్నాము. ఈ ఇయర్ అండ్ ఇంకా న్యూ ఇయర్కి కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుందామని. మేము మార్నింగ్ ఇంటి నుండి స్టార్ట్ అయ్యేసరికి 7:30 AM అయింది. బెంగళూరు నుంచి కుక్కీ సుబ్రహ్మణ్యం టెంపుల్కి 280 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ మనకి 4.5 hours to 5 hours పడుతుంది. చూడండి, అసలు మార్నింగ్ 8:30 అలా అయినా కూడా ఫాగ్ అది ఎలా ఉందో, క్లైమేట్ ఇంకా రోడ్ కూడా. నేను మార్నింగ్ ఇంట్లోని అవకాడో శాండ్విచ్ చేశాను. అది బాక్స్లో పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాము. నాకు అవకాడో శాండ్విచ్ చాలా ఇష్టం, ఇంకా చాలా హెల్తీ కూడాను. మా బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేము కాఫీ బ్రేక్ తీసుకున్నాము. నేను కార్లోనే ఉన్నాను, వెళ్ళలేదు బయటికి. నాకు చాలా నిద్ర వస్తుందని కార్లో పడుకున్నాను. మా ఆయన వెళ్ళి కాఫీ తాగేసి వచ్చేశారు. ఇంకా అలా ట్రావెలింగ్ చేస్తూ మధ్యలోని స్నాక్స్ తింటున్నాము. మేము థర్డ్ టైం వెళ్ళడం కుక్కీ సుబ్రహ్మణ్యం టెంపుల్కి. ముందు కన్నా ఇప్పుడు రోడ్స్ చాలా బాగున్నాయి, కొత్త రోడ్స్ వేశారు. వెళ్తూ ఉంటే మాకు ఈ వ్యూ పాయింట్ కనిపించింది. సో కార్ పక్కన పార్క్ చేసుకుని అక్కడ దిగి కొంచెం సేపు ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేశాము. ఇంకా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. తర్వాత అక్కడ రోడ్ సైడే చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి. మా ఆయన వెళ్ళి బ్రెడ్ పెట్టారు, ఆ మంకీస్ వచ్చి తింటున్నాయి. చూడండి ఎలా తింటుందో, అసలు ఎంత క్యూట్గా ఉందో. ఒక బ్రెడ్ పీస్ తినేసింది, ఇంకో బ్రెడ్ పీస్ మేము చూస్తున్నామని పట్టుకుని పారిపోతుంది. తర్వాత స్లోగా ఒకటి తర్వాత ఒకటి మంకీస్ వస్తున్నాయి అలాగా. ఇక్కడ ఈ మంకీ చూడండి ఎంత ఫన్నీగా ఉందో. మేము కొంచెం ముందుకు వెళ్తుంటే అది అలా మమ్మల్ని చూస్తూ వెనక్కు వెళ్తూ ఉంటుంది. మేము మళ్ళీ ఇంకొంచెం ముందుకు వస్తుంటే అది మళ్ళీ పరిగెడుతుంది. దారిలో ఏదో టెంపుల్ ఉన్నదని చాలా కార్స్ ఆపారు. సో మేము కూడా ఆగాము టెంపుల్ చూద్దామని చెప్పి. తర్వాత టెంపుల్ కోసమని అలాగా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాము. ఇందాక చూసిన రివర్ అది కిందన ఉంది. సో మనం ఆ రివర్ దగ్గర కూడా వెళ్ళచ్చు. ఇదే ఆ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము ఫస్ట్. ఇప్పుడు దర్శనం అయ్యాక రివర్ దగ్గరికి వెళ్తున్నాము.
ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా ఇదొక పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది. చాలామంది అక్కడే కుకింగ్ చేసుకుంటున్నారు. కుకింగ్ చేసుకుని ఈ రివర్ వాటర్‌లోని ఎంజాయ్ చేస్తున్నారు. నాకిలా బీచ్ సైడ్ ఇంకా రివర్ సైడ్ వాటర్ దగ్గర ఇలా స్పెండ్ చేయడం అనేది చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటది. చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా. నేను మా ఆయన ఇంకా అక్కడ స్టోన్ మీద కూర్చుని కాలు వాటర్‌లో తడుపుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాము వ్యూ అంతా చూసుకొని. ఇది మా లాస్ట్ ట్రిప్ 2025లోని. ఇదొక మంచి మెమరీ కింద మాకుంటుంది. నాకైతే అసలు ఈ ప్లేస్ వదిలి అస్సలు రావాలనిపించలేదు. ఆల్మోస్ట్ 30-45 మినిట్స్ అక్కడే స్టాప్ అయ్యి అలా ఎంజాయ్ చేసాము. ఆ పాయింట్ వ్యూ అంతా కూడాను. ఇంకా నేను అలా కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాను. చాలా బాగుంది కదా వ్యూ పాయింట్ ఇక్కడ. ఏదైనా మనం నేచర్‌తో టైమ్ స్పెండ్ చేస్తే అది చాలా బావుంటుంది. ఇంకా మనకు అదొక హీలింగ్ థెరపీ లాగా ఉంటుంది. ఆ సౌండ్స్, ఆ ఎయిర్ ఇంకంతా గూడా చాలా ప్రశాంతంగా మన మైండ్ అంతా గూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక మేము రివర్‌లోనే ఎంజాయ్ చేయడం అయిపోయాక స్టార్ట్ అయ్యాము కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్‌కి. మేము లాస్ట్ టైము 2 టైమ్స్ వెళ్ళినప్పుడు ఒక హోటల్‌లో ఉన్నాము. ఆదిత్య నెస్ట్ అని చెప్పేసి కుక్కీలోని. చాలా బావుంటది హోటల్. కానీ ఆ హోటల్ నేమ్ అనేది మేము మర్చిపోయాము. ఈసారి చాలా ఆన్‌లైన్‌లో వెతికాం గానీ హోటల్ ఎక్కడ మాకు కనిపించలేదు. ఇంకా పిక్స్ కొంచెం చూసినా కూడా మాకు ఐడియా వస్తది. కానీ అది కూడా మాకు కనిపించలేదు. సో, సరే ఏదో ఒక హోటల్‌లో తీసేసుకుందాం అని చెప్పేసి ఇంకా రూమ్స్ బుక్ చేసుకున్నాము వేరే హోటల్‌లోని. ఇప్పుడు మేము కుక్కీకి వచ్చేసాము. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా! ఆ ఆర్చ్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తేనే మనకి టెంపుల్ వస్తుంది. ఈ ఆర్చ్ దగ్గరే ఇంకా మేము హోటల్ బుక్ చేసుకున్నాము. హోటల్ కుక్కీ ద్వారా ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్. ఇంకా హోటల్‌కొచ్చాక కార్ పార్క్ చేసుకొని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మా బుకింగ్ ఐడీ చూపిస్తే మాకు రూమ్ కీస్ అది ఇచ్చారు. ఇంకా మాకు రూమ్ అలౌట్ చేసిన తర్వాత మా లగేజ్ తీసుకొని మేము వెళ్తున్నాము రూమ్ దగ్గరికి. మేము ఆ రూమ్ సర్వీస్ బాయ్‌ని అడుగుతున్నాము. ఈరోజు టెంపుల్ రష్‌గా ఉన్నదా? లేకపోతే ఏంటి జనాలు ఎక్కువ ఉన్నారా ఏంటని. తను చెప్తున్నాడు ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కువ జనాలు ఉంటారు ఆ టైంలోని. ఈరోజైతే జనాలు లేరు, రష్‌గా అయితే లేదు అన్నాడు. ఇంక ఇది మాకు ఇచ్చిన రూమ్ చాలా బావుంది. పర్లేదు కొంచెం నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు అంతా కూడాను. ఇంకా మేము హోటల్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ 1:30 అయింది. సో, లగేజ్ అది పెట్టేసుకుని కింద రెస్టారెంట్‌లోని ఫుడ్ తినడానికి వచ్చేసాము. ఫుడ్ తినేసాక మేము మళ్ళీ రెడీ అయ్యాము. ఎందుకంటే అక్కడ కుమారద్వార అని ఉంటుంది. ఆ రివర్‌లోని స్నానం చేయడానికి. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. మేము వెతుకుతున్న ప్లేస్ ఆదిత్య నెస్ట్ హోటల్ ఇదే.
ఇంకా మాకు అది ఆన్లైన్లో కనిపించలేదు. సో మేము బుక్ చేసుకునేది హోటల్ ద్వారా. మాకు ఇది హోటల్ దగ్గరికి వచ్చాక తెలిసింది ఈ 2 పక్క పక్కనే ఉన్నాయని చెప్పేసి. చూడండి, ఈ హోటల్ చాలా బాగుంటుంది. రూమ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా లోపల ఒక గార్డెన్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది ఈ హోటల్లో. కుక్కీకి వచ్చాక మనం ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్కి కుమారధార తీర్థ స్నానంకి. ఇది మా హోటల్ పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఇందాక చూపించాను కదా ఆదిత్య నెస్ట్, దాని పక్కనే ఇది. సో మనం ఇలాగే ఈ లోపల గేట్ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. టూరిస్ట్ ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళకి ఇక్కడ లగేజ్ కౌంటర్ అది కూడా పెట్టారు. ఇంకా లగేజ్ రూమ్ అది కూడా ఉంది. మనం ఇక్కడ లగేజ్ అది పెట్టుకొని స్నానాలు అవి ఇక్కడే చేయొచ్చు. ఇంకా ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఒక చిన్న టెంట్స్ లాగా అక్కడ కనిపిస్తుంది కదా, ఈ దీంట్లోనే మనం స్నానం చేసుకున్న తర్వాత డ్రెస్సెస్ చేంజ్ అది చేసుకోవచ్చు. డ్రెస్సెస్ చేంజింగ్ రూమ్ లాగా ఇలా పెట్టారు ఈ రివర్ పక్కనే. కుక్కేకి వచ్చాక ఇక్కడ అందరూ ఈ రివర్లో స్నానం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ రివర్లో స్నానం చేస్తే మనకి ఉన్న ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా అన్నీ పోతాయని నమ్మకం. ఈ కుమారధార రివర్కి ఒక స్టోరీ కూడా ఉంది. కుమారస్వామి రాక్షసులతో యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధం చేసిన ఆయుధాన్ని ఈ వాటర్ దగ్గరికి వచ్చి క్లీన్ చేశారంట. అందుకే దీన్ని కుమారధార అని కూడా అంటారు. ఈ రివర్లోని వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. అలా నేను 3 times దండం పెట్టుకుని ములిగేసి ఇంకా బయటకు వచ్చేసాను. తర్వాత నేను ఆ పక్కనే స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ మీద కూర్చుని కాలు అలా కింద పెట్టుకున్నాను. చూడండి, చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి అక్కడే కాలు దగ్గర అలా తిరుగుతున్నాయి. ఇంకా వాటర్ కూడా చాలా నీట్గా క్లియర్గా కూడా ఉంది. ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళకి ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా స్నానం చేసిన తర్వాత అక్కడ హాట్ వాటర్ వాష్రూమ్స్లోనే అవి వస్తాయి. సో అక్కడ బాత్ చేసి టెంపుల్స్కి వెళ్ళిపోతారు. తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి. ఇది కుక్కీలో చూడాల్సిన ప్లేస్ నెంబర్ 2, బిలద్వారా. ఈ ప్లేస్కి కూడా ఒక స్టోరీ ఉంది. ఈ కేవ్లోనే వాసుకి అనే పాము దాకుంది, గరుడ నుండి రక్షించుకోవడానికి. ఇంకా తర్వాత ఈ ప్లేస్లోనే వాసుకి శివుడికి తపస్సు చేస్తూ ఉండేది. అలా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళొచ్చు, కానీ చాలా అంటే చాలా డార్క్గా ఉంది. అసలు ఏం కనిపించట్లేదు. ఫోన్ లైట్స్ ఆన్ చేసినా కూడా ఫ్లాష్ లైట్స్తో కూడా అసలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకు రిస్క్ అది తీసుకోవడం అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళలేదు. ఈ కేవ్కి అలా కిందకి వెళ్తే ఒక ఎండ్లోకి వచ్చేసరికి కాశీకి వెళ్ళే దారి ఉంటుందని కూడా అంటారు. ఇదే కుక్కీలో చూడాల్సిన 3rd టెంపుల్, అభయ గణపతి టెంపుల్. ఈ టెంపుల్ మెయిన్ కుక్కీ సుబ్రహ్మణ్యం టెంపుల్ నుండి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఈ గణేష్ స్టాచ్యూ 21 feet హైట్లో ఉంటుంది. ఇంక ఇది ఒక సింగిల్ స్టోన్ మీద ఉంటుంది గణపతి. ఇంకా ఈ టెంపుల్ ఒక నేపాలీ స్టైల్లోని కన్స్ట్రక్ట్ చేశారు.
ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక పక్కన ఒకటి రూమ్ లాగా ఉంటుంది, అదే మ్యూజియం. మా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా మ్యూజియం అవి, దాంట్లో ఉన్నవి అన్నీ చూడడానికి, దాని స్టోరీస్ అన్నీ తెలుసుకోవడం అంతా కూడా. ఇవి చూడండి, చాలా డిఫరెంట్ కాయిన్స్ అప్పట్లో యూస్ చేసినవి, ఇంకా అన్ని కంట్రీ కాయిన్స్ కూడా. ఇవన్నీ కూడా అప్పట్లోని కరెన్సీ నోట్స్, 10,000 రూపీస్ నోట్, ఇంకా దాన్ని సర్టిఫికేట్ లాంటిది ఒక పైన పెట్టారు, కింద ఒరిజినల్ నోట్ అది ప్లేస్ చేశారు. ఇది 100 రూపీస్ నోట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపీస్ నోట్. ఇంకా దాని తర్వాత 5 రూపీస్ నోట్, తర్వాత 100 రూపీస్ నోట్, ఇంకా 100 రూపీ నోట్. ఇదే 4th ప్లేస్, కుక్కీలో చూడాల్సిన 4th టెంపుల్, వనదుర్గాదేవి టెంపుల్. ఈ టెంపుల్ అభయ గణపతి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇంకా ఇది చాలా ఒక 100 years ఓల్డ్ టెంపుల్. ఇదే ఇంకా 5th టెంపుల్, ప్లేస్ నెంబర్ 5, బసవనమూల టెంపుల్. ఈ ప్లేస్ అంతా కూడా ఒక హిల్ స్టేషన్ లాంటిది. సో అన్ని టెంపుల్స్ కూడా ఒక ఫారెస్ట్ మధ్యలోని అలా ఉంటుంది, చెట్లలోని. ఈ టెంపుల్ 800 years ఓల్డ్ టెంపుల్ అంట. ఇంకా మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుండి 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది.
ఈ టెంపుల్లోని లోపల దేవుడు ఇలా ఉంటారు. ఒక నంది మీద నంది హెడ్ మధ్యలోని శివలింగం ఉంటుంది. ఇంకా ఇది ఓన్లీ టెంపుల్ వరల్డ్లోనే నంది హెడ్ మీద శివలింగం ఉండటం. ఈ టెంపుల్లోని 1, 5 ఇంకా 11 దీపాలు మనకి ఎన్నైతే అన్నీ వెలిగించి మనకి ఏవైనా కోరికలు ఉంటే అవి దేవుడికి చెప్పుకొని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మన కోరికలన్నీ తీరుతాయని అంటారు. ఈ టెంపుల్లోనే వినాయకుడు కూడా ఉన్నారు. ఫస్ట్ మనం దీపాలు వినాయకుడి దగ్గర తీసుకువెళ్ళి చూపించి తర్వాత టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంట. ఈ టెంపుల్ కూడా మనకి చూడడానికి కేరళ స్టైల్లోనే ఉంటుంది. ఇదే శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కుక్కీలోని ఇదే మెయిన్ టెంపుల్. మేము December 31st, 2025 లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ వెళ్ళాము. మా న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అవన్నీ మనకుంటే చాలా బాగుంటుంది మన లైఫ్. మనం టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ ఈ హాల్ వస్తుంది. ఈ హాల్లోనే ఒక సైడ్కి ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్లో దర్శనంకి జెంట్స్ షర్ట్ తీసి లోపలికి వెళ్ళాలి దర్శనంకి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంతా ఫ్లవర్స్తోని టెంపుల్ అంతా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా జనాలు కూడా ఎక్కువ లేరు. మా దర్శనం చాలా బాగా అయింది. ఇదే ప్రసాదం కౌంటర్. మనం టెంపుల్ బయట టోకెన్ తీసుకుని లోపలికి వచ్చి ఇక్కడ ప్రసాదం కౌంటర్లో ఇస్తే ప్రసాదాలు ఇస్తారు. టెంపుల్ నుండి బయటకు వచ్చాక రైట్ సైడ్ వెళ్తే అప్పాల పైకి ఎక్కితే ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ అని వస్తుంది. ఇది ఈ ప్లేస్లో చూడాల్సిన 7th టెంపుల్, ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కుక్కి మెయిన్ టెంపుల్ నుంచి 800 మీటర్స్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఇది ఒక కేరళ స్టైల్లోని ఈ టెంపుల్ అది కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయ్యాక ఈ టెంపుల్లో దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర ఫలించదని అంటారు. సో కంపల్సరీగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం కూడా మనం చేసుకోవాలి. ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళే దారిలోని మధ్యలోని ఇలా షాప్స్ అవన్నీ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి. ఇదే కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని ఊరేగించే మెయిన్ రథం. ఎప్పుడైనా జాతరలో అవి ఏమైనా జరిగినా ఈ రథం మీద ఊరేగిస్తారు. మా దర్శనం అయ్యాక RNSN1 అనే హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి వచ్చాము డిన్నర్కి. మేము ఉండే హోటల్లోని ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కదా, ఆ ఫుడ్ అది సరిగ్గా నచ్చలేదు నాకు. సో మేము బయట వేరే హోటల్కి నైట్ డిన్నర్కి వెళ్ళాము. మా డిన్నర్ అయిపోయాక రూమ్కి రీచ్ అయిపోయాము. ఇలా 31st డిసెంబర్ నైట్ ఎగ్జాక్ట్ 12 o'clockకి ఒక టేబుల్ కింద ఉండి 12 గ్రేప్స్ తినాలి 12 విషెస్ చెప్పుకుంటూ. సో మనం ఆ విషెస్ అన్నీ చెప్పుకుంటూ అలా తింటే ఇయర్ అంతా మన విషెస్ అన్నీ ట్రూ అవుతాయని నమ్ముతారు. సో నేను కూడా అలాగా చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. న్యూ ఇయర్ కాబట్టి ఫస్ట్ దర్శనం సుబ్రహ్మణ్య స్వామిది మాది అయ్యింది ఇయర్. ఈరోజైతే చాలా జనాలు ఉన్నారు. లాస్ట్ నైట్ ఈవినింగ్ అయితే అసలు అంత జనాలు అయితే లేరు. ఇంకా చాలా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇంక ఇలా కేరళ డ్రమ్స్ కూడా పెట్టి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ముందు ఇలా కొట్టారు. ఇంకా మీ అందరికీ కూడా మా నుండి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మీ అన్ని విషెస్ మీరు చాలా హ్యాపీగా ఉండాలి, ఇయర్ అంతా మీరు బాగుండాలని కోరుకుంటున్నాము.
మాకు దర్శనం చాలా బాగా అయింది. ఇదే మెయిన్ టెంపుల్ లోపల గడపగుడిలోని. ఇంకా దీని పక్కనే సంపూర్ణ నరసింహస్వామి టెంపుల్ అని ఉంటుంది. ఈ సంపూర్ణ నరసింహస్వామి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి మఠ కిందకి వస్తుంది. ఎట్ ప్రెజెంట్ మఠాధిపతి శ్రీ విద్య ప్రసన్న తీర్థలు గారు. ఈయన 39th మఠాధిపతి ఇప్పుడు. ఇది సంపూర్ణ నరసింహస్వామి టెంపుల్లో ఉన్న శాలిగ్రామం. ఈయన ఎప్పుడు పూజ చేస్తూ ఉంటారు. మేము మా స్వామీజీని కలిసి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అని కలిసాక. ఇది టెంపుల్ ఎంట్రన్స్ డెకరేషన్ షుగర్ కేన్తోని చేశారు. ఇంకా బత్తాయిలు, ఇంకా పైనాపిల్ ఫ్రూట్తోని చాలా బాగుంది. ఫ్రూట్స్తోని అది డెకరేషన్ చేయడం. ఇంకా టెంపుల్ పక్కనే ఇలా రెస్టారెంట్స్ అవి కూడా ఉంటుంది. మాకు అప్పటికి మేము దర్శనం బయటకు వచ్చేసరికి 10 అలా అయింది. ఆకలేస్తుందని ఇంకా అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ తినేసాం. ఇంకా కుక్కీ ప్లేస్లోని చూడాల్సిన మెయిన్ టెంపుల్స్లోని ఇది లాస్ట్ టెంపుల్, మరకత దుర్గ పరమేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ కుక్కీ మెయిన్ టెంపుల్ నుండి 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మనకు ఒక 20 to 30 minutes టైం పడుతుంది ఈ టెంపుల్కి వెళ్ళడానికి. ఇదే మరకత దుర్గ పరమేశ్వరి టెంపుల్. 1000 years ఓల్డ్ టెంపుల్ ఇది. ఈ ప్లేస్లోని అన్ని టెంపుల్స్ కూడా కొంచెం కేరళ స్టైల్లోనే ఉంటుంది. ఆ పక్కనున్న హాల్లోని ఎవరో పెళ్లి జరుగుతుంది ఆ రోజు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. మనం ఏం కోరుకున్నా కూడా అన్నీ తీరుతాయి అని అంటారు. ఇంకా టెంపుల్ నుంచి అలా బయటకు వస్తే ఈ టెంపుల్ పక్కనే ఒక రివర్ కూడా ఉన్నది. అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. ఇంకా ఈ టెంపుల్లో ఈ బోర్డు చూసాము. ఇంకో టెంపుల్కి ఏదో ఇట్ సైడ్ రూట్ ఉన్నదని. సో వెళ్ళి చూద్దాము ఆ టెంపుల్ కూడా అనుకుని ఇలా వెళ్తున్నాము. ఈ టెంపుల్ వే అంతా చిన్న చిన్న రాయిలు ఉన్నాయి. చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫుల్ గుచ్చిపోతున్నాయి. చాలా పెయిన్గా ఉంది. ఈ టెంపుల్కి కొంచెం దూరం నడవాలి. మేము ఇంత నడిచి అంత దూరం వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఎవరూ లేరు ఆ టెంపుల్లో. ఇంకా బయట ఎంట్రీ బోర్డు నో ఎంట్రీ ఫర్ లేడీస్ అని కూడా ఉంది. ఈ టెంపుల్ ఓన్లీ మంత్లీ వన్సే ఓపెన్ చేస్తారంట. ఇక్కడ దుర్గాదేవి దర్శనం అయిపోయాక మళ్ళీ మేము కుక్కీలోని మా రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళి అక్కడ రూమ్ చెక్అవుట్ చేసి నెక్స్ట్ ధర్మస్థల ప్లేస్కి వెళ్తాము. రూమ్కి వెళ్ళాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే ధర్మస్థల వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి బెంగళూరు వచ్చేసరికి లేట్ నైట్ 1 o'clock అలా అవుతుంది. సో హోల్ డే శారీతో ఉండడం కష్టం కాబట్టి ఇది ఫ్రాక్ లాగా ఉంటుంది. ఇంకా శారీలా కూడా వేసుకోవచ్చు 2 in 1. ఆ దుప్పటాకి ఒక ఎడ్జ్లోని పిన్ ఉంటుంది. ఇంకా ఫ్రాక్కి సైడ్ కూడా ఒక పిన్ ఉంటుంది. ఇది దానికి అటాచ్ చేసిన తర్వాత మనం శారీలాగా ఆ దుప్పటాన్ని డ్రైప్ చేసుకుంటాము.
ఇది చాలా సింపుల్. ఇంకా ఇలా ట్రావెలింగ్ టైంలోని చాలా ఫాస్ట్గా కూడా కట్టేసుకోవచ్చు సారీస్ అవి కూడా ఈ టైప్ మనం క్యారీ చేస్తే. మీకు ఈ టైప్ సారీ కావాలంటే కమెంట్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఈ కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ వ్లాగ్ మీకు నచ్చినట్టు అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లోని కలుద్దాము. మీకు నెక్స్ట్ వ్లాగ్లోని ధర్మస్థల టెంపుల్ ఇంకా అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లోని కలుద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.